వెల్కమ్ టు అవర్ ఛానల్. దోశ కొబ్బరి చట్నీ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక కప్పు వేరుశనగ పప్పు వేసుకోవాలి. ఇలా వేస్తే సరిపోతుంది. వీటిని పక్కకు తీసేద్దాం. ఇందులో ఒక 10 పచ్చిమిరపకాయలు వేద్దాం. కొంచెం ఆయిల్ కొబ్బరి చట్నీకి పప్పులు మిక్సీ వేద్దామండి. పచ్చి కొబ్బరి కొంచెం చింతపండు మిక్సీలో వేద్దాం. పచ్చిమిరకాయలు కూడా వేద్దాం. 4-5 చిన్నులపాయ రమ్మలు కూడా చట్నీలో వేద్దామండి. మిక్సీ కూడా కొబ్బరి చట్నీ మిక్సీ పెట్టానండి. దీన్ని తాలింపు పెడదాం. ఇందులో 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేద్దాం. స్పూన్ తాలింపు ఇందులో 3 ఎండుమిరపకాయలు. ఇందులో కొబ్బరి చట్నీ అయిపోయిందండి. ఇడ్లీ అయినా దోశలోకైనా బాగుండిద్ది.